సంసారాలు చెదిరిపోవడానికి సగం కారణం అమ్మాయి తల్లి లేదా అబ్బాయి తల్లి. పిల్లలపై అతి ప్రేమ చూపించి భార్యని ఏమీ అనలేని అసమర్థ తండ్రి కూడా ఒక కారణమే. గుర్తుంచుకోండి. ఎప్పుడు మాటలు విని నీ సంసారాన్ని చెడగొట్టుకోకు. మంచిగా ఉన్న నీ కాపురాన్ని కులకొట్టుకోకు. ఇదే సత్యం గుర్తుంచుకో. మగాడు వేసిన 3 ముళ్ల కంటే ఆడది పెట్టుకున్న అక్రమ సంబంధానికి ఎక్కువ విలువనిచ్చే రోజులివి. గుర్తుంచుకో. ఒక ఆడది నిన్ను కలవాలి కావాలి అనుకుంటే ఈ ప్రపంచం మొత్తం అడ్డుకున్నా ఆగదు. కాని వద్దు అనుకుంటే ప్రళయం వచ్చినా కదలదు. ఇదే సత్యం. నీతి తప్పిన ఆకలి ఎన్ని కంచాలలో తిన్న కడుపు నిండదు. నేను చెప్పింది నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి విను. ఇంటి కోడలు గురించి 10 మందికి 10 రకాలుగా చెప్పుకుంటారు కదా. అలా చెప్తే పోయేది ఆ ఇంటి పరువే కదా. మరి అది ఎందుకు ఆలోచించరు? భర్తలను చంపకండి, శుభలగ్నం సినిమా చూసి అమ్మేయండి. వాళ్ళెప్పుడో ఒకచోట బతుకుతారు. మీకు డబ్బులొస్తాయి. ఆ డబ్బులతో మీరు హ్యాపీగా ఉండండి. కడుపు రాకుండా జాగ్రత్త పడేవాడిని కాదు, కన్నీరు రాకుండా జాగ్రత్త పడేవాడిని ప్రేమించు. కారణం లేకుండా వదిలేస్తే బావుండదు అని అనుమానం అన్నది అంట ఓ అమాయకురాలు. మరిది కాపురం పాడు చేసి మరిది సొమ్ము తిని ఓ మహాతల్లి. ఆ మరిది భార్య ఉసురు తగిలి నువ్వు నీ కాపురం మట్టి కొట్టుకొని పోతుంది. గుర్తుంచుకో. ఒక్కసారి సంసారంలో గొడవలొచ్చి ఇల్లు వదిలి వెళ్లిన ఆడది నువ్వు మళ్ళీ ఎన్నిసార్లు పిలుచుకొని ఇంటికొచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది గుర్తుంచుకో. ఈ రోజుల్లో ఇల్లు వదిలి వెళ్లిపోయి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నా. మంచం మీద మూడొచ్చినంత ఈజీ కాదు కంచంలో కూడు రావడం. గుర్తుంచుకోండి. ఆడది తేలిగ్గా వదిలేస్తుంది, అంతే తొందరగా తిరిగొస్తుంది. కానీ మగాడు తేలిగ్గా వదలడు. ఒక్కసారి వదిలేస్తే తిరిగి చూడడు. అది ఎంత అందమైన అమ్మాయి అయినా సరే. గుర్తుంచుకో. ఒక జీవితాన్ని నువ్వు పాడు చేద్దామనుకుంటే దేవుడు నీ కుటుంబంలో ఒక ప్రాణాన్ని ఎత్తుకెళ్లిపోతాడు. ఇది మాత్రం గుర్తుంచుకో. తస్మాత్ జాగ్రత్త. పరాయి మగాడిపై చూపించే ప్రేమ నీ కట్టుకున్న భర్తపై చూపించు. ఈ రోజు మిండగాడు తీపిగా ఉంటాడు, రేపు చేదుగా మారిపోతాడు. కానీ చివరికి నీ పక్కనుండేది నీ కట్టుకున్న భర్తే. గుర్తుంచుకో. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి. ఇదొక జగన్నాటకం. ఇదే నిజం. దీనికన్నా మరొకటి లేదు. మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కూడా కానీ కాలం రాసిన కథలు మాత్రమే గెలుస్తుంది. పరాయి మగాడితో ఎలా ఉండాలో పొలం పనిచేస్తున్న ఆడదానికి తెలుస్తుంది. కానీ చదువుకున్న ఆడదానికి తెలియట్లేదు. రాబోయే కాలంలో ప్రేమ అనేది కలిసి పడుకోవడానికి తప్ప కలిసి బ్రతకడానికి పనికిరాదు. ఇదే నిజం. ఒకప్పుడు మొగుడు తిన్నాక భార్యలు అన్నం తినేవారు, అంటే మిగిలింది. ఇప్పటి రోజుల్లో భార్య తిన్నాక మొగుడు తింటున్నాడు, అది కూడా ఆమె తిని మిగిలించింది మాత్రమే.